రామచంద్రాపురం పరంజ్యోతి ఆశయ సాధనలో పోరాటాలు ముమ్మరం చేద్దాం. 19వ వర్ధంతి సభలో వ్యక్తుల పిలుపు సిపిఎంఎల్ న్యూడ్రోమోకసి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎం దుర్గాప్రసాద్, రామచంద్రాపురం చెలికాని రామారావు భవన్లో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కె సత్యబాబు అధ్యక్షతన కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి 19వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా కామ్రేడ్ పరంజ్యోతి అన్న చిత్రపటానికి వ్యక్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య వ్యక్తులు హాజరైన సిపిఎంఎల్ న్యూడ్రోమోకసి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎం దుర్గాప్రసాద్, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ జె వెంకటేశ్వర్లు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఆర్ రఘువులు తదితరులు మాట్లాడుతూ, కామ్రేడ్ పరంజ్యోతి పీడిత ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు సాగించారని, కూలీ రేట్ల కోసం, భూ పంపిణీ కోసం, దళితులపై దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారని, పేద ప్రజల పట్ల ఎంతో గౌరవంతో మెలిగారని, అనేక విజయాలు సాధించారని, ఒక నిబద్ధత గల విప్లవ కమ్యూనిస్టుగా పేరు పొందారని, అలాంటి ఆదర్శ కమ్యూనిస్టుని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పోరాటాలు ముమ్మరం చేయాలని, ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దళితులపై మతం పేరుతో, రిజర్వేషన్ పేరుతో పాశవికంగా అణిచివేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె ప్రసన్న సత్యబాబు తదితరులు మాట్లాడుతూ, ఈ సభలో సంఘ సభ్యులు జె సత్యవేణి, మడికి దుర్గారావు, పి గురుమూర్తి, డి ప్రసాద్, డి మనోజ్, గణేష్ రాజు, రాంబాబు, కె సత్యనారాయణ